వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు రిలే దీక్షలు చేస్తున్నారు. 4 ఏళ్లుగా తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కారం దొరకడం లేదన్నారు. ఉద్యోగుల డిమాండ్లు ఏంటో మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. సంబంధించి అక్కడ ఉన్న ఉద్యోగస్తులు గత 10 ఏళ్ల నుండి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే జీవో నంబర్ 36 సంబంధించి పూర్తిగా 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి రెగ్యులేషన్ చేయాలి అనేది కూడా కీలకమైన డిమాండ్స్. అయితే వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటండి మీ డిమాండ్స్ ఏంటి? ఎప్పటి నుంచి ఈ పోరాటం చేస్తున్నారు? సార్, మేము గత 4 రోజుల నుంచి ఈ పోరాటం చేస్తున్నామండి. మాకు ముందుగా మెయిన్గా 36 జీవో ఒకటి అమలు చేయాలి. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులు పర్మనెంట్ చేయాలి. మాకు పిఆర్సీ అమలు ఒకటి చేయాల్సింది ఉంది. ఉద్యోగ భద్రత అనేది లేదు. ప్రభుత్వంపై ఎటువంటి భారం లేదండి. మా వల్ల ఎటువంటి భారం లేదు. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. మేము 18 నెలలు అయిందండి గవర్నమెంట్ వచ్చి. మేము ధాన్యం కానీ మందు కట్ల ఎరువులు కానీ ప్రతి ఒక్కటి మేము సహకార సంఘాల ద్వారా చేస్తున్నాం. గవర్నమెంట్కి తెలుసండి, మరి మా యొక్క ఈ సమస్యని ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు. సీఎం గారికి ఈ దృష్టికి ఈ విషయం వెళ్ళాలని, మాకు న్యాయం చేయాలని మేము ఈ గవర్నమెంట్ వారిని కోరుచున్నాం. సుమారుగా ఈ 4 రోజుల నుంచి మీరు దీక్షలు చేస్తున్నారు. విజయవాడలో కూడా చలో విజయవాడ కార్యక్రమం కూడా పెట్టారు. ధర్నా చౌక్లో కూడా ధర్నా చేసిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందువల్ల దీని మీద దృష్టి పెట్టలేదంటే? మాకు రాష్ట్ర సహకార కమిషనర్ ఉన్నారండి. ఆయన గారి వల్ల ఈ సమస్య ఎవరికి తెలియపరచట్లేదు. ముఖ్యంగా మినిస్టర్ గారిని కూడా కలిసాము. మినిస్టర్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. మాకు ఈ దసరా పండుగ అయిపోయిన తర్వాత, సంక్రాంతి పండుగ అయిపోయిన కాడ నుంచి మాకు ఈ సమస్యను సాల్వ్ చేస్తామన్నారు. ఈ కమిషనర్ గారు ఈ సమస్యని మమ్మల్ని పట్టించుకుంటే మాకు ఈ సమస్య సాల్వ్ అయిపోద్దండి. మేము దీన్ని ఈ యొక్క ధర్నా వల్ల మేము రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు చెబుతున్నారు, రైతుల నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది. మా సర్పంచ్లు కానీ, మా చైర్పర్సన్లు కానీ, మేము ఈరోజు ఎమ్మెల్యే గారు మేమంటే ఇవ్వటం అడిగింది. ఎమ్మెల్యే గారు కూడా మీ యొక్క సమస్యని నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని మాకు చెప్పారు. ఈ యొక్క సమస్య మాకు సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యని సాల్వ్ చేయాలని మేము ఈ గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. అంటే దీంట్లో కీలకమైన డిమాండ్లో ఏంటి? ప్రైవేటు అంటే ఏమంటారు దాన్ని, పూర్తిగా కొంతమంది ఉంటారు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని రెగ్యులరేషన్ చేయాలి. లేదంటే అవుట్సోర్సింగ్స్లో 2019 తర్వాత మాకు కంప్యూటరేషన్ జరిగిందండి. ఈ కంప్యూటరేషన్లో భాగంగా మేము 2019 తర్వాత తీసుకున్నాం కుర్రోళ్ళని. వాళ్ళు లేకపోతే మేము కంప్యూటరేషన్ చేయలేకపోయేవాళ్ళం అండి. ఏపీలో ఫస్ట్ అయ్యింది మాదేనండి కంప్యూటరేషన్. వాళ్ళు అవుట్సోర్సింగ్తో ఉన్నారు. వాళ్ళని మేము రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. మా డిమాండ్స్ 2013లో 36 జీవోని మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టారని, అది పోయిన ప్రభుత్వం అమలుపరచలేదు. ఈ ప్రభుత్వంలో అయినా మాకు అమలుపరిచి ఉద్యోగ భద్రత కల్పించి మాకు కావాలని మేము సీఎం గారిని రిక్వెస్ట్ ద్వారా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, పూర్తిగా ఇప్పుడున్న కొద్ది రోజుల నుంచి మీరు నిరసన చేస్తున్నారు మీ యూనియన్ల ద్వారా. ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మొండి వైఖరి చూపిస్తుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్, మేము గత 4 రోజుల నుంచి కూడా మా కార్యాచరణ రూపొందించాం సార్. ఇదే రకంగా ముందుకు కనుక కొనసాగితే ముందు గవర్నమెంట్కి అయితే మేము వ్యతిరేకం కాదండి, రైతుకి అన్ని రకాలుగా మేము తోడ్పాటు అందిస్తున్నామండి. రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి కూడా విత్తనాలు సప్లై చేసేది మేమేనండి, ఎరువులు సప్లై చేసేది మేమేనండి, రైతుకు పెట్టుబడి సాయంగా పంట రుణాలు ఇచ్చేది మేమేనండి, ఆ పంటను కొనుగోలు చేసేది కూడా మేమేనండి. అలాంటి రైతుకు వెన్నెముకగా ఉండేటువంటి మమ్మల్ని గవర్నమెంట్లు పట్టించుకోకపోవటం చాలా బాధాకరం అండి. ఇలానే కనుక గవర్నమెంట్ మీద భారం లేని డిమాండ్స్ సార్ మావి. ఇదే రకం మొండి వైఖరిని కనుక కొనసాగిస్తే ముందు నిరాహార దీక్షలు చేయడానికి ఎటువంటి సందేహం లేదని మా యూనియన్ ద్వారా తెలియపరుస్తున్నాం సార్. ఇది ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా మా డిమాండ్లు సానుకూలంగా స్పందించాలి. అదేవిధంగా న్యాయబద్ధంగా మా డిమాండ్లు ఉన్నాయి అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపడుతుంది? ఇప్పటికే సుమారుగా 10 సంవత్సరాల నుంచి వీళ్ళ డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళ డిమాండ్స్ పట్టించుకోకపోవడంతో గత 4 రోజుల నుండి వీళ్ళు పూర్తిగా నిరసనలు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే చలో విజయవాడ కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళ డిమాండ్స్ ఏ విధంగా సానుకూలంగా తీసుకుంటుందా లేదా ఏం చేస్తుందా? కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్,